జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పట్లో తెలుగుదేశాన్ని తీవ్రంగా ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు. ఆ తర్వాతన రాజశేఖర రెడ్డి మీద ఆయనకి తీవ్రమైనటువంటి కోపం ఉంది. రాజశేఖర రెడ్డిని ఎంతో ప్రేమగాను ఉన్నాడు. రాజశేఖర రెడ్డిని ఎదిరించి ఆ ప్రాంతంలో చివరికి గాలి జనార్దన్ రెడ్డిని కూడా కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాతన క్రిందటిసారి 2019లో 19కి ముందు ఏకంగా చంద్రబాబు ప్రభుత్వంలో చేరిపోయి మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించేసి తద్వారా తన జీవితంలో ఒకసారి మంత్రి అవ్వాలని కోరిక తీర్చేసుకున్నారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి రావడం, ఓడిపోయినటువంటి సందర్భంలో సిచ్యుయేషన్ ఏంటి అన్నటువంటి భయాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీలో చేరిపోయారు. భారతీయ జనతా పార్టీ తరఫున మొన్నటిసారి ఎన్నికల్లో పోటీ చేసి అదే సీట్ నుంచి గెలిచారు. వాస్తవంగా తెలుగుదేశం తరఫున అదే కుటుంబానికి సంబంధించినటువంటి భూపేష్ అక్కడ సీటుకి రెడీ అయితే చివరికి ఒప్పందాలు చేసుకుని ఈయనేమో అసెంబ్లీకి, ఆయనేమో ఎంపీకి పోటీ చేశారు. ఆయన అక్కడ దెబ్బతిన్నాడు, ఈయన ఇక్కడ గెలిచారు. ఇది నడిచింది. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీలో పాపం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మాట ఆయన వింటాడో లేదో అంటే ఎవరు నమ్మరు ఆయన వింటాడని చెప్పేసి. అట్లాగే ఆయన వాస్తవంగా ప్యూర్లీ యాంటీ జగన్గా, ప్రో తెలుగుదేశంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు అకస్మాత్తుగా నేను జమ్మలమడుగు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యను అని ప్రకటించారు. భూపేష్ అక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. మేబీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పక్కన నియోజకవర్గాలు జమ్మలమడుగులో కొంత చీల్తదన్నటువంటి చర్చ ఉంది. ఆ ప్రాంతానికి ఏమన్నా తను ప్రాతినిధ్యం వహిస్తారని చూడాలి.